So good evening dear students of grade 10. Right now today in this session we are going to solve exercise 5.2 problem number 8. Okay. So గత వీడియో క్లాస్ సెషన్ లో ప్రీవియస్ వీడియో క్లాస్ లో ఇదే 5.2 ఎక్సర్సైజ్ నుంచి 7th ప్రాబ్లం అనేది కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సేమ్ 7th ప్రాబ్లం ఏ మోడల్ లో అయితే చేసామో 8th సమ్ అయినటువంటి ఈ మోడల్ కూడా సేమ్ టు సేమ్ అదే మోడల్ అండి. సో జస్ట్ చిన్న వేరియేషన్, ఆ చిన్న వేరియేషన్ అంటే క్వశ్చన్ లో చూద్దాం. ఓకే. సో 5.2 ఎక్సర్సైజ్ లో 7th ప్రాబ్లం 8th ప్రాబ్లం ఇంచుమించుగా ఒకటే మోడల్, ఆ చిన్న చేంజ్ ఏంటి ఇప్పుడు చూద్దాం. ఓకే. సో జస్ట్ అబ్జర్వ్ ద క్వశ్చన్. సో ఇన్ అన్ ఏపీ కన్సిస్ట్స్ ఆఫ్ 50 టర్మ్స్ ఉన్నాయని చెప్తున్నాడు. ఓకే. నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయండి? 50 టర్మ్స్ ఉన్నాయి. అంటే A1, A2, A3, A4, A5 అప్ టు సో ఆన్ A50. అంటే లాస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 50th టర్మ్ అవుతుంది అనమాట. లాస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి ఏ టర్మ్ అవుతుంది? 50th టర్మ్ అవుతుంది. అంటే నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఉన్నాయి? 50 టర్మ్స్ ఉన్నాయి. లాస్ట్ టర్మ్ వచ్చేటప్పటికి 50th టర్మ్ అవుతుంది. ఓకే. ఆఫ్ విచ్ థర్డ్ టర్మ్ ఈజ్ 12 అంటున్నాడు. థర్డ్ టర్మ్ అంటే ఏంటి? A3 ఎంత ఇచ్చాడు? 12 ఇచ్చాడు. అండ్ లాస్ట్ టర్మ్ ఈజ్ 106 అంటున్నాడు. లాస్ట్ టర్మ్ అంటే ఏంటి? మనకి ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? 50 టర్మ్స్ ఉన్నాయి. 50 టర్మ్స్ లాస్ట్ టర్మ్ అంటే 50th టర్మే కదా అవుతుంది. అంటే మనకి టోటల్ 50 టర్మ్స్ ఉన్నప్పుడు ఆ 50 టర్మ్స్ లాస్ట్ టర్మ్ ఏదవుతుంది? 50th టర్మే లాస్ట్ అవుతుంది. కాబట్టి లాస్ట్ టర్మ్ ప్లేస్ లో A50 రాసుకోవచ్చు కదా, అవునా కదా? అంటే ఇక్కడ 50 టర్మ్స్ టోటల్ ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్ 50th టర్మే అవుతుంది. అంటే A50 ఈక్వల్ టు 106. అయితే ఫైండ్ 29th టర్మ్ ఏంటని అడుగుతున్నాడు. అర్థమైందా లేదా? సో దట్ ఈస్ ద క్వశ్చన్. సో ఫస్ట్ నెంబర్ ఆఫ్ టర్మ్స్ ఎన్ని ఇచ్చాడండి? n ఈజ్ ఈక్వల్ టు 50. అవునా, సరిపోయింది. అండ్ లాస్ట్ టర్మ్ అని చెప్తున్నాడు. లాస్ట్ టర్మ్ అంటే దేంతో ఎండ్ అవ్వాలి? 50th టర్మ్ తో ఎండ్ అవ్వాలి. అంటే an ఈక్వల్ టు, అంటే A50 ఈక్వల్ టు 50 టర్మే కదా లాస్ట్. ఎంత ఇచ్చాడు? 106 ఇచ్చాడు అనమాట. అంటే an ఈజ్ ఈక్వల్ టు A50 ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 49D రాసుకోవచ్చు లేదా? A ప్లస్ 49D ఎంత ఇచ్చాడు అది? సో 106 ఇచ్చాడు. అంటే ఈక్వేషన్ 1. అండ్ ఇంకోటి ఇచ్చాడు థర్డ్ టర్మ్ అంటే ఏంటి? A3. దీని ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 2D ఈక్వల్ టు 12 ఇచ్చాడు. అంటే ఈక్వేషన్ 1, ఈక్వేషన్ 2 రెండు ఇచ్చాడు. ఈక్వేషన్ 1 మైనస్ 2 సబ్ట్రాక్ట్ చేస్తే ఈక్వేషన్ 1 లో ఉన్నటువంటి LHS A ప్లస్ 49D మైనస్ ఈక్వేషన్ 2 లో ఉన్నటువంటి LHS A ప్లస్ 2D, అవునా, ఈక్వల్ టు ఈక్వేషన్ 1 లో ఉన్న RHS 106 మైనస్ ఈక్వేషన్ 2 లో ఉన్న RHS 12 అవుతుంది. సో బ్రాకెట్ ఓపెన్ చేస్తే A ప్లస్ 49 మైనస్ A మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ 2D ఈక్వల్ టు 106 మైనస్ 12 ఎంత? 94. ఇక్కడ మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ అయిపోయి 2D అవుతుంది అనమాట. మైనస్ A ప్లస్ A క్యాన్సిల్ చేస్తే 49D మైనస్ 2D 47D వచ్చిందా లేదా? 47D ఈక్వల్ టు 94. D ఈక్వల్ టు 94 బై 47, 2 టైమ్స్ 47 2s are 94. కాబట్టి D ఈక్వల్ టు 2. అంటే D అంటే ఏంటి? కామన్ డిఫరెన్స్ వచ్చింది. ఇంకా మనకి ఏ వాల్యూ రావాలి కాబట్టి D ఈక్వల్ టు 2 తీసుకొచ్చి 1 లో కానీ 2 లో కానీ సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. ఈక్వేషన్ 2 చిన్నగా ఉంది కాబట్టి ఐఎమ్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ ఈక్వేషన్ 2. ఈక్వేషన్ 2 ఏంటి? A ప్లస్ 2D అంటే A ప్లస్ 2 ఇంటూ D ప్లస్ ఎంత వేయచ్చు? 2 వేసుకోవచ్చు ఈక్వల్ టు 12. A ప్లస్ 2 ఇంటూ 2 4 ఈక్వల్ టు 12. A ఈక్వల్ టు 12 మైనస్ 4 ప్లస్ 4 అటువైపు వెళ్తే మైనస్ 4. A ఈక్వల్ టు 8, D ఈక్వల్ టు 2. ఈ రెండు ఉపయోగించుకుని వీ నీడ్ టు ఫైండ్ 29th టర్మ్. 29th టర్మ్ అంటే ఏంటి? A29 ఈక్వల్ టు ఎలా రాసుకోవచ్చు? A ప్లస్ 28D రాసుకోవచ్చు లేదా? A ప్లస్ 28D రాసుకున్న తర్వాత A ప్లేస్ లో 8 వేస్తాం, D ప్లేస్ లో 2 వేస్తాం. సో 8 ప్లస్ 28 ఇంటూ 2 56 అవుతుంది. 56 ప్లస్ 8 ఎంత? 64 అనమాట. సో ఫైనలీ 29th టర్మ్ వచ్చి మనకి 64 అనేది వాల్యూ అవుతుంది అనమాట. ఇది మనం గుర్తుంచుకోవాల్సిన ఇంపార్టెంట్ మోడల్. అయితే ఇక్కడ ఏం లేదు, చాలా మంది 50 టర్మ్స్ ఉన్నాయి కదా, ఇక్కడికి కన్ఫ్యూజ్ అవుతారు. రెండు ఒకటే. 50 టర్మ్స్ ఉన్నప్పుడు లాస్ట్ టర్మ్ 50th టర్మ్ అవుతుంది. దాని వాల్యూ 106 అనమాట. ఓకే. దాన్ని రప్పించడం కోసం ఈ 106 థర్డ్ టర్మ్ అంటే 50th టర్మ్ థర్డ్ టర్మ్ వాడుకుని 29th టర్మ్ అనేది రప్పించడం జరుగుతుంది అనమాట. ఓకే. సో గుడ్ ఈవినింగ్, హ్యావ్ ఎ నైస్ డే.